ఉప్పల్ భగాయత్ ఫేజ్ 2 అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. కాలనీవాసులతో కలిసి క్షేత్రస్థాయిలో పాదయాత్ర నిర్వహించారు. భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టి రోడ్డు మధ్యలో వేసిన మట్టి కుప్పలు సహా రహదారిపై మురుగు, వీధి దీపాలు వంటి సమస్యలను కాలనీవాసులు పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. భగాయత్ ఫేజ్ 1లో మున్సిపల్ కార్పొరేషన్ భవనం, స్విమ్మింగ్ పూల్, కమ్యూనిటీ హాల్ వంటివి అభివృద్ధి చేశామని, భగాయత్ ఫేజ్ 2 నెలకొన్న సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని పరమేశ్వర్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వంలో ఇక్కడున్న రైతుల దగ్గర మరి ప్రభుత్వం ఆ రోజు భూములు తీసుకోవడం జరిగింది. ప్రతి రైతుకు ఎకరానికి 1000 గజాలు ఇస్తాను. మరి 1000 గజాలతో పాటు మరి HMDA తీసుకొని ఇక్కడెక్కడ కూడా మరి అభివృద్ధి చేయలేదు. లేఅవుట్ చేసిరు, అదే విధంగా వదిలేయడం జరిగింది. గతంలో ఎంపీ గారు ఉన్నప్పుడు మరి ప్రాంత ప్రజలు రేవంత్ రెడ్డి గారికి మరి HMDA బగాయి ఏ సమస్యలు ఉన్నాయో అప్పుడు వివరించడం జరిగింది. అందుకనే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఉప్పల్ బగాయత్ అభివృద్ధి చేసుకోవడానికి విధంగా మరి సహకరిస్తుండో మరి ఈ ప్రాంత ప్రజలకు అందరికి కూడా తెలుసు. కాబట్టి ఫేజ్ 1 ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అదే విధంగా ఫేజ్ 2 కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి సీసీ రోడ్లతో పాటు ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.